ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 3వ ఆదివారము. దేవుడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇజ్రాయేలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసింపుము. ప్రభువు నీ దండనమును తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇజ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. కావున నీవు ఇక ఏ కీడునకును భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో, సియోను నీవు భయపడకుము, భీతి వలన నీ చేతులు క్రిందికి వ్రేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. అతని బలము వలన నీకు విజయము కలుగును. అతడు నిన్ను గాంచి ఆనందించును, ప్రేమతో నీకు నూతన జీవమును ఒసగును. నిన్ను తలంచుకొని సంతసముతో పాటలు పాడును, ఉత్సవ దినము వలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. మీరు ఆనందనాదము చేసి పాటలు పాడుడు, మీ మధ్య నెలకొనియున్న ఇజ్రాయేలు పవిత్ర దేవుడు మహాగణుడు. ప్రభువు త్వరలో విచ్చేయుచున్నారు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు. మరలా చెప్పుచున్నాను, ఆనందింపుడు. అందరి ఎడల సాత్వికముగా ఉండుడు. ప్రభువు దగ్గరలోనే ఉన్నాడు. దేనిని గూర్చియు విచారింపకుడు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలలో దేవుని అర్థింపుడు. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో ప్రార్థింపుడు. మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతి మీ హృదయములను మనస్సులను యేసుక్రీస్తునందు భద్రముగా ఉంచును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 10వ వచనము నుండి 18వ వచనము వరకు. అందుకు జనులు, మేము ఏమి చేయవలెను అని యోహానును ప్రశ్నింపగా, 2 అంగీలున్న వ్యక్తి ఏమీ లేని వానికి ఒకదానిని ఇయ్యవలెను, భోజన పదార్థములు ఉన్నవాడు కూడా అట్లే చేయవలెను అని యోహాను సమాధానమిచ్చెను. ఆ తరువాత సుంకరులు బాప్తిస్మము పొందుటకు వచ్చి, బోధకుడా, మా కర్తవ్యము ఏమి అని అడుగగా, అతడు వారితో, నిర్ణయింపబడిన పన్ను కంటే అధికముగా మీరు ఏమియు తీసుకొనవలదు అని పలికెను. రక్షక భటులు కొందరు వచ్చి, మేము ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా, బలత్కారముగా గాని అన్యారోపణ వలన గాని ఎవరిని కొల్లగొట్టవలదు, మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు అని యోహాను వారికి సమాధానం ఇచ్చెను. ఇది చూచిన ప్రజలు, ఈ యోహానే క్రీస్తేమో అని తమలో తాము ఆలోచించుకొనుచుండగా, యోహాను వారితో ఇట్లనెను, నేను నీటితో మీకు బాప్తిస్మము ఇచ్చుచున్నాను, కాని నాకంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడును కాను. ఆయన మిమ్ము పవిత్రాత్మతో అగ్నితో జ్ఞానస్నానము చేయించును. తూర్పారబట్టుటకు
ఆయన చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన తన గోధుమ ధాన్యమును తూర్పారబట్టి గింజలను గిడ్డంగులయందు భద్రపరచి పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును. ఇట్లు యోహాను అనేక విధముల ప్రజలను హెచ్చరించుచు సువార్తను ప్రబోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.